రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమాలతో అనూహ్యంగా తక్కువ కాలంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఆయన మూడవసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. అయితే అనుకున్న లక్ష్యాలకు నెరవేర్చకుండా ఆయన సాదాసీదా రాజకీయవేత్త లాగానే మనకు కనిపిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఢిల్లీ మద్యం కేసులో ఆయన నిందితునిగా తీహార్ జైలు పాలయ్యారు. అయితే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒక పార్టీకి అధినేత అన్న కారణం చేత సుప్రీంకోర్టు తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. అయితే బెయిలుపై వచ్చి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాత్రం మానుకోలేదు. సుప్రీంకోర్టు ఎన్నో షరతులు విధించినా కూడా పరోక్షంగా సుప్రీంకోర్టు షరతులను ఉల్లంఘించే విధంగా ఆయన ఎన్నికల ప్రచార సరళి కొనసాగింది. అంతటితో ఆగిపోలేదు. స్వయంగా తన పార్టీకి చెందిన ఒక ఎంపీపై తన సహచరుడు దాడి చేస్తే ఆ దాడిని ఖండించకుండా దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా చివరికి ఆ ఎంపీ పైనే తిరిగి కేసు పెట్టి మరి ఆమెను అవమానపరిచే ప్రయత్నం చేసినట్లుగా మనకు ఇటీవల వచ్చిన ఉదంతం మనకు కనబడుతోంది. స్వాతి మాలివాల్ ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చిన ఆమెను ముఖ్యమంత్రి సహాయకుడు వైభవ్ కుమార్ ఆమెను అవమానపరిచాడు, ఆమెపై దాడి చేశాడు, ఆమెను వేధించాడు అని ఆమె కంప్లైంట్ చేసినా కూడా, ఆమె ఆరోపణ చేసినా కూడా వైభవ్ కుమార్ పై ఎలాంటి చర్యలు అరవింద్ కేజ్రీవాల్ తీసుకోకపోగా ఆయనను సమర్థించే పనికి పూనుకున్నారు. అంటే స్వాతి మాలివాల్ పై దాడి జరిగిన సమయంలో ఫుటేజ్ రికార్డును కూడా మాయం చేసే పనిలో ఆయన నిమగ్నమైపోయారు. అయితే దీనిపై కంప్లైంట్ చేసిన స్వాతి మాలివాల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఆ సమయంలో రికార్డ్ అయిన ఫుటేజ్ కనిపించడం లేదంటూ, ఫుటేజ్ అదృశ్యమైందంటూ వారు గుర్తించారు. మరి స్వయంగా ముఖ్యమంత్రి ఇంట్లో తన పార్టీకి చెందిన ఒక మహిళా ఎంపీపై తన సహచరుడు దాడి చేస్తే దానిని మరి చట్టపరంగా దానిపై చర్యలు తీసుకోవడానికి ఆయన ముందుకు రావాల్సింది పోయి చివరికి తన సహచరుని కాపాడుకోవడం కోసం ఒక మహిళా ఎంపీని వేధించే విధంగా ఆమెకు వ్యతిరేకంగా మరి సాక్ష్యాలను తారుమారు చేయడం అనేది చాలా తీవ్రమైన విషయంగా మరి పరిగణిస్తున్నారు ప్రజలు. కాబట్టి ఆయన ఒక మద్యం కుంభకోణంలే కాదు, ఇక్కడ ప్రచార నిమిత్తం కోసం వచ్చి ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. సదరు మహిళా ఎంపీకి అన్యాయం జరిగినప్పుడు ఆయన ఆ మహిళా ఎంపీకి దన్నుగా నిలవాల్సింది పోయి నిందితుని పక్షాన నిలిచి ఇది బీజేపీ చేస్తున్న కుట్ర అంటూ బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా మరి జైలు భరో కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే కేవలము స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం, మహిళా అభ్యున్నత కోసం ఆయన పనిచేస్తున్నట్లు మనకు ఎక్కడ కనిపించవు. స్వయంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఒకప్పుడు పనిచేసిన స్వాతి మాలివాల్ పైన ఇలాంటి దాడులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్పందించకపోగా నిందితుని పక్షాన నిలవడం అనేది సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారింది.